వేడి వేడి హలీం. పాపం కారు మొత్తం కాలి బూడిదైపోయింది నడి రోడ్డు మీద. ప్రశాంతి ఆత్రం తట్టుకోలేక వేడి వేడి డబుల్ కమీటర్ నోట్లో పెట్టేసుకునింది. పాపం నోరు మొత్తం కాలిపోయింది. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రస్ఫీ లాగ్స్. మేమైతే హలీం తినడానికి వెళ్తున్నాం అనమాట. రంజాన్ మంత్ వచ్చిందంటే అందరికి గుర్తుకొచ్చేది హలీం. సో నేను అంతా బాన్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్ లో కాబట్టి రంజాన్ అనగానే నేను హలీం కావాలని ఖచ్చితంగా అడుగుతాను. లాస్ట్ ఇయర్ కూడా ఆర్డర్ చేశాడు అనమాట పాపం పిస్తా హౌస్ నుంచి. ఈసారి ఎందుకు పారడైజ్ లో ట్రై చేద్దాం అనిపించింది, అందుకని ఇప్పుడు పారడైజ్కి వెళ్తున్నాము. సో అక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈరోజు కారేజ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ ప్లేస్ కూడా కొంచెం నియర్ బై ఉంటుంది. అండ్ దట్ నైట్ టైం కాబట్టి ఈ ట్రాఫిక్లో పోవడం కంటే బైక్ మీద పోవడం బెస్ట్ అనిపించింది. అందుకని మేము బైక్లో ప్రిఫర్ చేసాము ఈరోజు మాత్రం. మేము ప్యారడైజ్కి అయితే రీచ్ అయ్యాము. ఏం తింటావు? దీంట్లో ఏమేమి కావాలి చెప్పు, పట్టుకో. ఏమేమి కావాలి దీంట్లో? బిర్యానీ, ఇంకా చికెను, ఇంకా చాలా. ఫస్ట్ అయితే హలీం ఆర్డర్ ఇచ్చాము. చూడాలి హలీం టేస్ట్ని బట్టి నెక్స్ట్ ఫుడ్ ఏం ఆర్డర్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ హలీమే ఆర్డర్ చేస్తాను, లేకపోతే బిర్యానీ ఆర్డర్ చేయాలో చూద్దాం. ఏంటది? బిర్యానీయా? తీసుకొని తిను. హలీం అయితే వచ్చేసింది. హలీం బాగా వేడిగా తెచ్చినాడు. అండ్ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసి లెమన్ పెట్టేసి చూడడానికి మాత్రం చాలా బాగున్నది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. హలీం మీద లెమన్ పిండితే టేస్ట్ కొంచెం ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందంట, అందువల్ల లెమన్ యాడ్ చేస్తున్నాను దానికి. టేస్ట్ అయితే బాగుంది, కానీ ఏంటంటే కొంచెం బాగా ఘాటు ఉందన్నమాట. ఇంత ఘాటు మీద తింటే నాకే మండిపోతుంది. షెన్వి తినమంటే ఇంకా అసలు తినలేదు. కానీ హైదరాబాద్లో తిన్నప్పుడైతే ఇంకా చాలా టేస్టీ, కొంచెం బాగా అనిపించింది హైదరాబాద్లో నేను తిన్నప్పుడు యాక్చువల్గా. బట్ కంపారిటివ్లీ ఇంతకుముందు మేము పిస్తా హౌస్ చూసి ప్రశాంత్ చెప్పింది కదా, ఇంతకుముందు పిస్తా హౌస్తో పోలిస్తే ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఇదేదో ఆఫర్స్ కూడా పెట్టున్నాడు. హలీము ప్లస్ కోక్ తీసుకుంటే మనకు కొంచెం కాస్ట్ తగ్గుతుందంట. హలీం టేస్ట్ బాగున్నదని చెప్పేసి ఇంకోటి కూడా ఆర్డర్ చేసాము. అది తిన్న తర్వాత అయితే మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ అయితే మాత్రం బాగా వేడివేడిగా తెచ్చినాడు. మూత తీయంగానే పొగలు వచ్చేస్తున్నాయి. ఐటమ్స్ అన్నీ కూడా బాగా వేడిగా వచ్చినాయి ఈరోజు, ఎందుకన్నా చాలా బాగుంది. బట్ రివ్యూస్లో చూసినప్పుడు కొంతమందికి అయితే బాగా చల్లాడి తెచ్చినాడు హలీం అని చెప్పేసి, బొక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇలా రివ్యూస్ వచ్చినాయి. కొంచెం భయపడ్డాము. బట్ మాకైతే చాలా ఫ్రెష్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ బిర్యానీ ఎలా ఉంటుందో చూడాలి. బిర్యానీ బట్ నాకు ఫేవరెట్ అయితే హైదరాబాద్లో ఈ ప్యారడైజ్ బిర్యానీ అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. బట్ నాకు బెంగళూరులో మాత్రం ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ అయితే అంత నచ్చదన్నమాట. బట్ ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ తిన్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే బిర్యానీ యావరేజ్గా అనిపించింది. బట్ హలీం మాత్రం సూపర్ ఉన్నింది. బిర్యానీ ఫినిష్ చేసుకొని డబుల్ కమీటా ఆర్డర్ పెట్టాము. ఈ డబుల్ కమీటా కూడా అదేందో కప్పులోనే అది ఉడుకుతున్నది, అంత వేడిగా ఉన్నింది. ప్రశాంతి ఆత్రం తట్టుకోలేక డైరెక్ట్గా నోట్లో పెట్టుకునింది. పాపం నోరు మొత్తం కాలింది. తినేసి ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో మేము ఒక యాక్సిడెంట్ చూసినాము. ఇది ఎందుకో తెలియదు కానీ కారు మొత్తం అయితే కాలిపోతూ ఉండింది. మేము వచ్చాక సగం అయితే కాలిపోయింది అనమాట. ఆ బండి వచ్చేసి సిఎన్జి బండి అంట. ఇది చాలా తొందరగా కారు మొత్తం అంటుకొని చాలా పెద్ద మంట వచ్చేసింది లాస్ట్కి వచ్చాక. స్టార్టింగ్లో కొంచెం చిన్న మంట ఉండింది కానీ బట్ అది మాత్రం చాలా పెద్దది అయిపోయింది. ట్రాఫిక్ మొత్తం వాళ్ళు క్లియర్ చేసినారు అక్కడి నుంచి. ఈరోజు ఎందుకనో మేము చూసేవి తినేవి అన్నీ కూడా వేడిగానే ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు మన వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ subscribe the channel and like the video and share to your friends. Thanks for watching.